మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508, 34 కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పిఎస్లో కేసు నమోదైంది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణంరాజు తన పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసులో జగన్ను A3గా పోలీసులు పేర్కొన్నారు. A1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2021 మే 14న జరిగిన ఘటనపై నిన్న రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. కస్టడీలో తనను హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని తెలిపారు. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.